ఎప్పుడు వచ్చినా పట్నంకి వెళ్ళి ఏముండతా ఏం లేదు. హైదరాబాద్లో ఏమైనా కొలువు చేద్దామంటే కొలువు లేకపోయా. అందుకని నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఉన్నాయి కదా తమ్మి, అదే జూంబా. అదే హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళకు నేర్పించుకుంటుండేది. కానీ అక్కడ పొల్యూషన్ కదా తమ్మి, ఏం పడతలేదు ఏం లేదు. అందుకే మన ఊళ్ళోనే ఏదైనా చేద్దామని ఈ దాకా వచ్చిన తమ్మి. దాడికి ఎందుకన్నా వాళ్ళ ఊళ్ళో కొడుకు పొత్తు గింత వస్తున్నారన్న. అవునా? వాళ్ళందరినీ తీసుకొని పక్క చేస్తావా? రేపు పొద్దున్నే స్టార్ట్ చేస్తా చూస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేయాలి పొద్దున. నువ్వు తీసుకొని రా, కొన్ని చేస్తా చూడు. 30 మంది ఉన్నారు. పట్టుకొని రా, అందరినీ సమానం చెప్తాను. నువ్వు ఇలా పోనీ, నేను చెప్తా రేపు నుంచి. ఇంకా అత్తలేరుగా ఆడ అందరిని చెప్పనే పంపిస్తా అన్నాడు. ఇది అసలు చెప్పిండా లేదా అందరికి? ఇంకా అత్తలేరుగా ఇల్లు. అదో ఎవరు అత్తాడు మీద పాల పిట్ట జాజి మగులాలి తెలుగుట్టే జాజి మగులాలి. ఈ పొర నా చుట్టూ తిరుగుతుంది. అబ్బాయి అబ్బాయి కాటన్ చుట్టుకుండా ఆడుకొని తిరిగినట్టు నా చుట్టూ తిరుగుతాను. నిన్ను చూస్తే సగంగా ఇలా శవం లెక్క కనిపిస్తాను నువ్వు. నిన్ను చూస్తే సగంగా ఇలా శవం లెక్క కనిపిస్తాను. సర్తే తలకాయలు ఉన్న మీద మోకాలు రావాలి. ఎట్లా కనబడతానే నీకు? అయ్యో కారడ్డం ఆయన ఇక్కడ జూంబానో నేర్పుతారట కదా. అసలు జూంబా అంటే ఏంటిది? ఇది జుంబానే. జుంబా అంటే 100 రోజుల పని కాదు. పెట్టుకొని తమ్ముకొని సంకలు పెట్టుకొని పోనీకి. జుంబా అంటే ఫిట్నెస్ ట్రైనర్. అది నేర్పించేది నేనే. అయినా నీ ముఖానికి జూంబానా? అయినా అది ఎట్లా నేర్పుతారు? నేను నేర్చుకుంటా. జుంబా నేర్పించేది నేనే. నీ అసంటోళ్ళ కోసమే నేర్పిస్తా. నువ్వు చూడు ఎట్లున్నావు, బర్రెకు బట్టలు వేసినట్టున్నావు. నువ్వు చూడు ఎట్లున్నావు, బర్రెకు బట్టలు వేసినట్టున్నావు. నువ్వు 10 దినాల కుందేలు పిల్లలకి వేసి ఊరంతా తిప్పిస్తా. అవునా? నేను కుందేలు పిల్లలు అయితే మంచిగా ఊరంతా ఎగిరిగా చాలు, భూమి పొక్క పడుతుంది. నేర్పిస్తా కానీ పోతానా. ఎక్కడ చూసినా వాళ్ళు కనబడతలేరు కదా. అసలు ఎటు పోయినట్టు వీళ్ళు ఉన్నది అసలు ఇక్కడ. బుజ్జి ఎవరిని వెతుకుతాను కదా. బుజ్జి అలా తప్పేరా? ఏం వెతుకుతారు? ఇట్లా పోయింది. ఆగో వాడేవాడో ఇక్కడేమో నేర్పిస్తున్నాడు కదా. ఇక్కడ చూస్తే ఎవ్వరు కనబడతలేరు. ఆగో వాడేవాడో ఇక్కడేమో నేర్పిస్తున్నాడు కదా. ఇక్కడ చూస్తే ఎవ్వరు కనబడతలేరు. వాడు వీడు అంటాను, నీ మొగ్గుని అనుకుంటాను ఏది? అయ్యో కోపానికి రాగాని ఇక్కడ ఏమో నేర్పిస్తారట కదా. ఎవరు నేర్పిస్తారు? ఇలా నేర్పించేది జూంబా. ఆయన నువ్వు గింత గ్లామర్గా ఉన్నావు కదా, సన్నగా ఉన్నావు, నీకెందుకు జూంబా? జూంబానా? అదేంటిది? అది ఎట్లా చేస్తారు? జూంబా అంటే దొడ్డుగున్న వాళ్ళను సన్నగా చేస్తారు, సన్నగా ఉన్న వాళ్ళను దొడ్డుగా చేస్తారు. దొడ్డుగున్న వాళ్ళను సన్నగా చేస్తారు, సన్నగా ఉన్న వాళ్ళను దొడ్డుగా చేస్తారు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినం. అయినా నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా, నీకెందుకు జూంబా? నా మగవాడు రోజు తాగొచ్చి కొడతాను నన్ను. వానికి దొరకకుండా ఉరకాలి. నేర్పియవా నాకు? అబ్బా నేర్పియవా? నేర్చుకుంటా నేను. కొట్టిన కానీ నువ్వు అడుగొచ్చావు. దూరానే నేర్పిస్తా కానీ అడుగోకలబో. వీడేది బొత్తుతో వచ్చిన గుండెలు కత్తినట్టు వస్తాడు. రాలి బొత్త నిన్నేసుకొని వస్తుందా? నువ్వు బొత్తలు వేసుకొని వస్తానవరా? రాలి బొత్త నిన్నేసుకొని వస్తుందా? నువ్వు బొత్తలు వేసుకొని వస్తానవరా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇగో అడ్డదిడ్డమని లోపడేసరికి ఇది బయటకు వచ్చింది. ఇది లోపలికి పోవాలి. నువ్వు చెప్తావా? గజ్జేనికే నేనున్నా కానీ ఇంతకీ ఇది నువ్వు వేసుకున్నావా? నాకు అట్లా అంటాను. నీకు తగ్గేస్తా తగ్గేరా? ఏం మాట్లాడతానవురా? కొండను కూడా బండ లెక్క చేసినోండి
ఇదో లెక్కారా నాకు అయినా నువ్వు రికామ్ లేకుండా తింటాను ఎట్లా అరుగుతుందిరా నీకు ఏ ఊకో అన్న కుడుములు తింటోనికి అప్పుడది నువ్వు లెక్కన అన్న ఇదే పాట ఉంటుంది చెప్పని అరుగుతుంది ఇదే పాట ఉంటుంది చెప్పని అరుగుతుంది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మరి ఇది నీకు తగ్గించు వస్తుందా రాదా ఇది ఏ పాటసేపు తగ్గించరు కానీ నువ్వు బాగా కష్టపడాలి మరి అన్న నేను ఈ సమంతా పని అయితే ఏనే ఎట్ట తగ్గిస్తావు తగ్గి అని కట్టపడకుంటుంది ఇది తగ్గగానే తగ్గుతుంది ఏం లేదా బొత్త చుట్టూ మంట పెట్టి కరగబెట్టి కటోలా పోసుడే బొత్త చుట్టూ మంట పెట్టి కరగబెట్టి కటోలా పోసుడే వేసేసాడు బాగా వేసేసాడు అగో ఈ కరగబెట్టి కట్టాలు ఎందుకు పోసుడే ఏం లేదురా సాయంత్రం కూరలకు అవుతుందండి ఎగిరితే ఏ రోజున పడాలి వేషాలు మంచిగానే ఉన్నాయి మల్లిగా నువ్వు మంచోడు మీరు అంటే మంచోడికి మీద కాలేసినట నీ అసంటాడు మల్లిగా నువ్వు మంచోడు మీరు అంటే మంచోడికి మీద కాలేసినట నీ అసంటాడు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఇతను అవుతుందే కదా చేసుడు మయ్య ఇక్కడ క్లాస్ వీగా పడుతుంది గదత్తదా గదవతరా వచ్చేది గదే ఏదో జుంబాన గిమ్మన గంపన ఏదో అన్నావు కదా గదే గదత్తదే రాదా ఏంద్రు మంచి మంచి గుర్రాలే కళాలేసినండి ఇదో లెక్కారా 10 రోజుల నీ నాగా ఆగం చేయకపోతున్నాను అబ్బో 10 రోజుల 3 రోజుల నాకు పెళ్లి చూపులు ఉన్నాయి తగ్గియాలి కొరిని వటాయించాలి ఇతను అవుతుందే కదా చెప్పు ఏంద్రా 3 రోజుల నీకు వచ్చింది నువ్వు వేసుకున్నావు కాదురా ఆపరేషన్కి వచ్చి తీసేయ్యా కొవ్వురా కొవ్వు బాగా కష్టపడాలి కరగబెట్టాలి ఎరికైందా లేకపోతే ఇందాక చెప్పినట్టే కరగబెట్టి కాంట్రోట్లో పట్టుడే అదేమన్నా బెల్లవా అన్న కరగదీనికి అది తొందరగా కరగదీస్తా పో పట్టుకో ఉండు హలో మాస్టర్ మాస్టర్ నేను కాదు మా గురువు సినంది హలో సారు ఏమున్నదిరా ఆ చింపిరి జుట్టు బూజు బూజు ముఖం ఆ నల్లటి మచ్చలు ఇది కూడా నేను కాదు మా అన్న ధనుష్ గారు ఏదో పోనీ పాపం అంటే కాలనే నువ్వు పూరుపినట్టు ఉప్పుతానవేమ్రా గిబ్బంది అంతా గబ్బన పడతావు అయినా పొద్దులేసులతో కంతాల వాడు కుంభాలు తినాలి కానీ వీడికి వచ్చా చెప్తావే నువ్వు నీ అయ్య సొమ్ము తింటానా నీ అవ్వ సొమ్ము తింటానా అయినా నా సొమ్మే కదా తినేది అయినా పానమలకాయటానికి గిడేమో చెప్తారట కదా అయినా వీళ్ళంతా వీళ్ళేనా వీళ్ళంతా వీళ్ళే కొడుకు లేబుర్రా నాను గుద్దుతే గుద్దినా గానీ చట్టం తగ్గాలి ఏం చేయాలి నేను తగ్గిస్తా 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 Attention! Standards! Attention! Follow me! ఇదేంటో తెలుసా జూంబా అంటే ఎరికేనా ఇది పెద్ద ఇళ్ళల్లో పెద్ద పెద్దోళ్ళు చెప్తారు కానీ నేను అక్కడ నేర్చుకొని నీకు ఇక్కడ చెప్పనీకి వచ్చిన అందరూ కూడా నేర్చుకోవాలి పెయిలో కొమ్మంతా కరిగించుకోవాలి అర్థమైందా ఒక్కళ్ళు 2 అయిండ్లు 2 3 అయిండ్లు 3 4 అయిండ్లు ఇంకొకళ్ళు వచ్చింది అనుకోరి మన ఛానల్ మూసుకొని ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ డాన్స్ లో ముందుగా ఫిట్నెస్ కావాలి అర్థమైందా ఫిట్నెస్ కావాలంటే ఫస్ట్ మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ మనం యోగాసనాలు వేయాలి కాబట్టి అందరూ కూర్చొని సకల మొగలు పెడతారు చేతులు మొదలు పెట్టరు స్లోగా గాలి పిలుచుకోరు ఎట్లా పిలుచుకో గట్ట వేసి పెట్టరు
మళ్ళీ పిలుచుకోరు మళ్ళీ పిలుచుకోరు మళ్ళీ పిలుచుకోరు ఇంకా పిలుచుకోరు ఇంకా పిలుచుకోరు ఓ సారు వీడి వేసిన గబ్బు కోడిగుడ్డు మురిగినట్టు వాసనతం కోడిగుడ్డు మురిగినట్టు వాసనతం ఏం కప్పరా నాయన అరే నువ్వు వేసిన కప్పు సిలిండర్ నింపితే 4 నిండే తీరా పల్లెటూరులో మంచిగా బతుకు 4 నిండే తీరా పల్లెటూరులో మంచిగా బతుకు ఇప్పుడు ఏమైంది అప్పుడప్పుడు గిట్టనే అవుతుంది సప్పుల్లో సప్పుడు నా సప్పుడు కలుతుంది నేను చైనా బార్డర్ కాడికి ఇట్లా పట్టుకొని పోతే నువ్వు వేసే బాంబులకు ఒక్కడు కూడా బార్డర్ దాటి ఇట్లా ఆడరా చుంగ్ చాంగ్ చుంగ్ అని అట్టే పోతారా ఏందో మీ దయ మీ అభిమానం నువ్వు వేసిన బాంబులకు మా దయేంద్ర చింగ్ చాంగ్ చింగా నిన్ను చైనా బార్డర్ కాడికి పట్టుకొని పోయేదంటే నువ్వు వాళ్ళ మీద ఏమో కానీ మా మీద అయితే ఖచ్చితంగా ఎత్తావురా కబ్బు ఒక పోడా అనుర్రి మీరు అందరు నన్నే అనుర్రి ఈ జుడి ఎట్లా కూర్చుని అక్కల ముక్కలు లేకుండా మంచి ఇట్లా ఆపుకొని నువ్వు కూడా ఏదో ఒకటి అన్న ఇంకేంది అయిపోతుంది అయినా నాకేమన్నా వస్తుంది నేనెందుకు అంట ఎందుకంటే అప్పుడప్పుడు నేను కూడా ఎత్తా కాబట్టి నేనేమన్నా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అందరు మంచిగా ఉన్నారు కదా ఓ పూరి సారు ఓ పూరి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అరే ఏమైందిరా ఎవడు పోయినా ఏడతారా గతకాలం సార్ మీరు చచ్చిపోలేదా నేను చచ్చిపోలేదురా నేను ఏమో చెప్పినా మీకు శ్వాసలు ఎవరు అంటే మీదికి వచ్చి మీరు నాలుగు ఎలా ఏడతారు నాలుగు యోగా అంటే మనకు మనిషి రావడానికి ఇప్పుడు మనం చేసేది జూంబా అంటారు కదా ఇప్పటిదాకా మనం యోగా చేసినాం మైండ్ అంతా ఫ్రెష్ అయింది కదా ఇప్పుడు జూంబా డాన్స్ చేయాలి జూంబా డాన్స్ అంటారు కదా పెళ్ళ కొవ్వంతా కరగతీ చేసే డాన్సే డాన్స్ నేర్పిస్తా మీరంతా చేయాలి రింగులు ఏంటి సార్ ఈ రింగులు ఏం చేయాలి కదా మీరు అందరూ చూసి రింగులు సర్కస్లో వేసే రింగులు అనుకున్నారు కదా కాదు ఇది జూంబాలో ఒక టెక్నీషియన్ అంటే ఈ ముట్టుకేసుకొని 3 చుట్లు తిప్పాలి నీ బొందరా నీ బొంద అందరు కూడా తిప్పాలి అర్థమైందా మీరు అందరికి ఒక్కొక్క రింగ్ ఇస్తా మీరు అందరు కూడా తిప్పాలి ముందుగా దీనికంటే ముందు 4 స్టెప్పులు వేద్దాం ఓకేనా రెడీ మీ అందరికి నప్పరు ఒక రింగ్ ఇస్తా సూటు తిప్పురా దానికంటే ముందు ఒక 2 స్టెప్పులు వేద్దాం ఓకేనా రెడీ అందరు కాలు దగ్గర పెట్టుకోండి రెడీ 1 2 1 2 ఆ 2 ఆ 1 ఆ 2 ఆ 1 ఆ 2 ఆ 1 ఆ 2 ఆ 1 ఆ 2 ఇప్పుడు మీ అందరికి రింగులు ఇస్తా ఈ రింగులు ఇస్తే ఏం కావాలో తెలుసా 3 చుట్టు వేసుకొని 3 చుట్లు తిప్పాలి ఓకేనా రండి తీసుకోవాలి అవ సారు నేను ఫీజు కట్టలేదా
వీళ్ళకి రింగులు ఇచ్చిన నాకేం చేయకుండా ఇల్లు ఎట్లా కాలే. అరే నీకు పెద్దది ఇస్తారా? ఇదిగో నీకు పెద్దది. సార్ దీన్ని ఏం చేయాలి? అది అక్క కూకో. అరే అది అడుగుతాదిరా, కొత్త కాదు. ఈ బొర్ర దాన్ని రానిచ్చి తిని ఊరికి బొర్ర. సార్ సమ్మగా ఉన్నా సార్. సార్ సమ్మగా ఉన్నా సార్. తీసేరా, తీసేయి. దాన్ని చూస్తుంటే నాకు పోయినాస్తే మొత్తం గుర్తొస్తుందిరా. అమ్మా ఏంటన్నా? అబ్బా తిరుపా ఏం చేస్తానవరా? దాన్ని పట్టుకొని పొత్తది పెట్టి వస్తాను. అది ఉంటుందా? పోతుందిరా. ఇచ్చింది కదా అది ఇస్తాను. అరే అరిగిచ్చేది అది అట్ట కాదురా. పోయి 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 బాల బాగా ఉంటున్నట్టున్నావు కదా పద్మాసి. ఆ 2 ఆ 3 ఆ 1 ఆ 2 ఆ 3 ఆ 1 ఆ 2 ఆ 3 రింగులు మీ చుట్టూ తిరుగుతానయా? మీరు రింగుల చుట్టూ తిరుగుతారా? అదో ఇదేం తిప్పుర్రు? ఇసలు తిప్పు నేను ఎప్పుడు చూడలే. పుర్రి అదేం తిప్పుర్రు? తిప్పుతారు. రింగులు మీ చుట్టూ తిరుగుతాయా? మీ చుట్టూ రింగులు తిరుగుతానయా? తిప్పుతారు ఏంది? మంచిగా ఊపుర్రి. సారు నాకు తిప్పొత్తలేదు, నువ్వు తిప్పి చూపువా సారు? ఇదేం తిప్పు తప్పది. కొత్తగా రావు, నేను తిప్పుతా. మంచిగా తిప్పు. ఇట్లా సార్ ఏమై సారు? సార్ ఏమైంది సార్? ఎక్కడెక్కడ ఏం తెలుసులేదు. ఈ జుంబాల పాలనగా వచ్చిందిరా. ఏం చేస్తుర్రా? ఇది రావా? ఏం చేస్తున్నా? సార్ ఏమైంది సార్? ఏమైంది సారు? సార్ అన్ని మంచిగా ఉన్నాయా? ఎక్కడెక్కడ ఏమేమి ఇంటికి కాలు గిట్లు ఇరిగిందా సారు? ఈ జుంబా నా పాలనగా వచ్చిందిరా. నీకు చెప్పాను మా ఊళ్ళో పోయి తెచ్చుకున్నా. మంచిగా వస్తాం. సార్ 3 రోజుల లగ్గం ఉన్నది. అరే నీ పెళ్ళి నా సాగు కట్టాలి రా. మనం పెడదాం. హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పల్లెటూరు. అందరికీ శనార్థి. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటా. అందరు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. వీడియో చేసినాం. ఇంకోటి చూసే అందరు లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోవద్దు. అందరు ప్రతి ఒక్కరు వీడియో చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.